మంచు మనోజ్ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీ, సీఎంఓలను ట్యాగ్ చేస్తూ తనకు న్యాయం చేయాలని కూడా ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం మంచు వర్సెస్ మోహన్ బాబుల మధ్య గొడవ కాకరేపుతోందని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచు మోహన్ బాబు, మనోజ్ల మధ్య గొడవలు పీక్స్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటన ఒకవైపు ఇండస్ట్రీలోనూ మరోవైపు రాజకీయాల్లోనూ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది. అయితే మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తాజాగా మంచు మనోజ్ ఎక్స్ వేదికగా తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే తెలంగాణ డీజీపీ, తెలంగాణ సీఎంఓలకు ప్రత్యేకంగా ట్యాగ్ చేశారు. ఈ విషయంలో కలగజేసుకుని న్యాయం చేయాలని కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం నుంచి మంచు వారి ఇంట మంటలు రోజుకో మలుపు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆదివారం మంచు మనోజ్, మోహన్ బాబు కొట్టుకున్నారనే వార్తలొచ్చాయి. దీంతో ఒక్కసారిగా మంచు వారింట రచ్చ అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇంతలో గొడవలు ఏమీ లేవని మోహన్ బాబు టీం నుంచి ఒక నోట్ విడుదల చేశారు. కానీ మనోజ్ మాత్రం తనపై దాడి జరిగిందని, కొందరు దాడి చేశారని, ఆసుపత్రికి వెళ్లటం పెన్ను దుమారంగా మారింది. అంతేకాకుండా గొడవల్లో గాయమైనట్టు కూడా డాక్టర్ల రిపోర్టు సైతం బయటకొచ్చింది. ఈ క్రమంలో మంచు మనోజ్ నిన్న పహాడీ షరీఫ్ పిఎస్లో తనపై, తన భార్యపై కొంతమంది దాడులు చేశారని ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే మోహన్ బాబు ఏకంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు లేఖను రాశారు. తన కొడుకు తనపై దాడికి ప్రయత్నించాడని, కోడలు కూడా కొంతమంది అసాంఘిక శక్తులతో కలిసి దాడులకు ప్లాన్లు చేస్తున్నారని ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. జల్పల్లిలో ఉన్న తన నివాసంలో కొన్ని రోజులుగా మనోజ్ ఉన్నాడని, ఆ తర్వాత వెళ్లిపోయి కొంతమంది ప్రోద్బలంతో మరలా గొడవలు చేస్తున్నాడని అన్నారు. తాను సీనియర్ సిటిజన్ అని, దయచేసి తగిన సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసుల్ని కోరారు. దీంతో ప్రస్తుతం మంచు మోహన్, మంచు విష్ణుల మధ్య గొడవలు 2 స్టేట్లలో కాకరేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఒకవైపు మంచు మోహన్ బాబు, మరోవైపు మంచు మనోజ్ సైతం పదుల సంఖ్యలో బౌన్సర్లను తమ సేఫ్టీ కోసం నియమించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాల వైపు నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అయితే తాజాగా మంచు మోహన్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు మంచు మనోజ్, ఆయన భార్య మౌనికలపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.